యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన ఈ పోటీ పరీక్షల అంశాల్లో భాగంగా మూడవ ఎపిసోడ్కు వచ్చేసాం. ఈ మూడవ ఎపిసోడ్ ఎన్ని రకాల పోటీ పరీక్షలు ఉన్నాయి, పరీక్షలంటే ఏమిటి, ఆ పోటీ పరీక్షలంటే ఏమిటి, ఎన్ని రకాల పోటీ పరీక్షలు ఉన్నాయనేటటువంటి అంశం పైన ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. అయితే దీనికన్నా ముందు ఒక పెద్దాయన ఒక మాట అన్నాడు. పరీక్షలు పండగల్లాంటివి, ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోండి అని. పరీక్షలు ఎలాంటివి? పండగల్లాంటివి, ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలి. మరి పండగ అయితే మనం ఏ రకంగా ఉంటాం? పొద్దున్నే స్నానం చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, మంచిగా అలంకరించుకుంటాం, మంచి పిండి వంటలు తింటాం. ఆ రోజంతా ఆనందంగా సంతోషంగా మన ఇష్టం వచ్చిన విధంగా, మన మనసుకు నచ్చిన విధంగా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మనం గడపడానికి ప్రయత్నం చేస్తాం. మరి పరీక్షలను కూడా ఇదే విధంగా ఎందుకు గడపకూడదు అంటాడా పెద్దాయన. అంటే ఏ పరీక్ష వచ్చినా అయ్యో పరీక్ష అయ్యో పరీక్ష అని ఒక రకమైనటువంటి టెన్షన్కు గురి కాకుండా ఏ పరీక్ష వచ్చినా సరే ఉల్లాసంగా ఉత్సాహంగా నవ్వుతూ పోయి ఆ పరీక్షను రాసి మళ్ళీ నవ్వుతూ తిరిగి వచ్చేటటువంటి విధంగా ఎందుకు ఉండకూడదు? అలా ఉన్నప్పుడే మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. మన మెదడులో నుంచి ఎక్కడైతే సమాధానాలు ఉన్నాయో అవి సంతోషంగా బయటకు వస్తాయి. మనం ఎప్పుడైతే టెన్షన్ పడతామో అప్పుడు సమాధానాలన్నీ మర్చిపోతాం. అలా మర్చిపోకుండా మంచిగా మొత్తం సమాధానాలన్నీ, అడిగిన ప్రశ్నను అర్థం చేసుకొని సమాధానాలు రాయాలంటే మనం ఏం చేయాలి? ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి. అయితే ఆ పరీక్షకు మీరెంత సిద్ధంగా ఉన్నారో, మానసికంగా శారీరకంగా మీరెంత సిద్ధంగా ఉన్నారో ఫలితాలు అంత బాగా వస్తాయి. నవ్వుతూ ఉంటే ఫలితాలు నవ్వినట్టు వస్తాయి, ఏడుస్తూ ఉంటే ఫలితాలు ఏడిచినట్టు వస్తాయి. అంతే. ఏడుస్తూ ఏడుస్తూ పరీక్షకు పోతే ఉన్నదంతా మర్చిపోతాం, ఒకదానికొకటి సమాధానాలు రాస్తాం. టెన్షన్ తీరా పరీక్ష యొక్క ఫలితాలు కూడా మనం ఏడిచేటట్టుగానే వస్తాయి. అదే నవ్వుతూ పోతే, ఆనందంగా పోతే, ఎలాంటి టెన్షన్ లేకుండా పోతే సమాధానాలు కూడా చాలా చక్కగా మంచిగా చాలా బాగా వచ్చి 100కి 98, 99 మార్కులు వచ్చేటటువంటి విధంగా మనకు వస్తాయి. ఆ సమయంలో మన రాత, చేతి రాత అనేది మన తలరాత, చేతి రాత కూడా బాగా ఉంటుంది. సంతోషంగా రాస్తాం కదా, చేతి రాత బాగా ఉంటుంది. ఏడుస్తూ రాస్తే చేతి రాత బాగా రాదు. అంటే ఈ మన యొక్క ఫలితాన్ని నిర్ణయించే విధాత ఎవరు? మనమే. మన ఫలితాన్ని, పరీక్ష ఫలితాన్ని నిర్ణయించే విధాత కేవలం మనమే. కాబట్టి ఎప్పుడు కూడా పరీక్ష సమయాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఒక పోటీ పరీక్షలు, అందులో పోటీ పరీక్షలు అంటే ఎంతమందో లక్షల మంది రాస్తారు. ఏ పోటీ పరీక్ష ఇస్తున్నా లక్షల మంది రాస్తున్నారు. అక్కడ ఉండే సీట్లు పరిమితంగా ఉంటాయి. 10 ఉండవచ్చు, ఉద్యోగార్థులకైతే 1 సీట్ ఉండొచ్చు, లేదా ఒక 100 ఉండవచ్చు. కానీ లక్షల మంది రాస్తున్నారు. 1,00,000 మంది రాస్తున్నారు, నాకు ఎక్కడొస్తుంది అనుకున్న వాడికి రాదు. అలా అనుకున్న వాళ్ళు పరీక్ష రాయడం కన్నా రాయకపోవడమే ఉత్తమం నా దృష్టిలో. రాయొద్దు. చేతగాని వాడు ఎప్పుడు కూడా పరీక్ష రాయొద్దు.
ఎవరు రాయాలి? ఒక్కటి ఉంటే ఆ ఒక్కటి నాది, ఆ సీట్ నాది అని ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో, గుండె నిబ్బరంగా రాయిని పగలగొట్టినట్టుగా చెప్పేటటువంటి వాడెవడైతే ఉంటాడో, ఎవరైతే ఏ అమ్మాయి అయితే ఉంటుందో, వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. విజయం సాధించేటటువంటి అవకాశం ఎవరి లోపట ఉంది? మీ లోపటనే ఉంది. మరి ఒకసారి ఈ పోటీ పరీక్షలు ఎన్ని రకాలుగా ఉంటాయో చూసుకుందాం. గత ఎపిసోడ్లో మనం చెప్పినట్టుగా చిన్న పిల్లలు పోటీ పరీక్ష అంటే ఏంటో కూడా తెలియనటువంటి పిల్లలకు వాళ్ళ స్కూల్లో చేరాలంటే వాళ్ళు కూడా పోటీ పరీక్ష రాయాలి. అక్కడితో పోటీ పరీక్ష మొదలై ఇక స్కూళ్ళల్లో మనం పరీక్షలు రాస్తాం, అవి కూడా పోటీ పరీక్షలే. 35-40 మార్కులకు పాస్ అయినా ర్యాంక్ ఎవరిది? పోటీ పరీక్ష కాదంటారా? అది కూడా పోటీ పరీక్ష. తర్వాత అప్పుడప్పుడు పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహిస్తారు, క్విజులు నిర్వహిస్తారు, వ్యాస రచన, ఉపన్యాస పోటీలు, పాటల పోటీలు, పద్యాల పోటీలు, ఇవన్నీ కూడా పోటీ పరీక్షలే కాదంటారా? ఇవన్నీ పోటీ పరీక్షలు కాదంటారా? చివరకు అన్నం తినే పరీక్ష కూడా కొన్ని చోట్లలో పెడతారు. ఎవరు ఎక్కువ తింటారు, ఎవరు బాగా తింటారు, ఎవరు శుభ్రంగా తింటారు, ఎవరు చాలా చెత్తగా తింటారు, ఎవరు అన్నాన్ని ఎక్కువగా, అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని ఎక్కువగా వేస్ట్ చేస్తారు, ఎవరు వేస్ట్ చేయకుండా తింటారు. ఇలాంటి పరీక్షలు కూడా కొన్ని చోట్లలో పెడతారు. ఎడ్లకు బండ్ల లాగుడు పోటీలు పరీక్షలు పెడతారు, జల్లికట్టు పోటీలు పరీక్షలు పెడతారు, కోడి పందాలు పెడతారు. అంటే మనకే కాదు పోటీ పరీక్షలు, అన్ని రకాల జీవులకు పోటీ పరీక్షలు ఉన్నాయంటారా? కరెక్టే కదా నేను చెప్పేది? ఇక తీసుకుందాం మనం స్కూల్లో రాసే పోటీ పరీక్షలు, స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళకు రాసే పోటీ పరీక్షలు, జూనియర్ కాలేజీ లెవెల్లో రాసే పోటీ పరీక్షలు, జూనియర్ కాలేజ్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రాసే ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఐటి, నీట్, ఐఐటి, జేఈఈ, ఈ పరీక్షలన్నీ కూడా పోటీ పరీక్షలే కదా. లక్షలాది మంది ఆ పోటీ పరీక్షలు పోటీ పడుతున్నారు. కొంతమంది విజయం సాధిస్తున్నారు. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మంచి కాలేజీలో పోతారు, ర్యాంక్ రాని వాళ్ళు కాలేజీలతో అడ్జస్ట్ అవుతారు. ఎవరైతే మంచిగా చదివి ఉన్నతమైనటువంటి ర్యాంక్ సాధిస్తారో అలాంటి వాడు శాసిస్తాడు. నేను ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా అని చెప్తాడు. ర్యాంక్ ఎక్కువ వచ్చినటువంటి వాడు అడ్జస్ట్ అవుతాడు. తేడా అంతే. తక్కువ ర్యాంక్ అంటే బాగా మంచి చదివి ర్యాంక్ తక్కువ వచ్చినటువంటి వాడు తాను శాసిస్తే, ఎక్కువ వచ్చినటువంటి వాడు శాసింపబడతాడు. అంతే. ఫలితం ఒకటే, పరీక్ష ఒకటే. కానీ ఎవరు శాసిస్తారు, ఎవరు శాసించబడతారు? బాగా చదివినవాడు శాసిస్తాడు, బాగా చదివినవాడు శాసించబడతాడు. అడ్జస్ట్ కావాలి, తప్పదు. అంటే మనకు రకరకాల పోటీ పరీక్షల్లో ఒకప్పుడు మాకు కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని ఉండేది. ఆ డిగ్రీ కాలేజీకు కూడా పోటీ పరీక్ష నిర్వహించేవాడు. కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ కూడా పోటీ పరీక్ష ఇచ్చారు. డిగ్రీలో మొత్తం ఎంటైర్, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోపల డిగ్రీ కాలేజీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే కర్నూలులో ఉన్నటువంటి సిల్వర్ జూబ్లీ కాలేజ్. ఎంత విచిత్రం కదా, ఎంత గొప్పది కదా కాలేజ్. ఇక ఉద్యోగాల విషయం తీసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ ఉన్నాయి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ ఆర్మీ, మిలిటరీ, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, తర్వాత కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, అది కూడా డిగ్రీ తర్వాత. తర్వాత యూపీఎస్సీలో ఉన్నటువంటి వివిధ విభాగాల పరీక్షలు, సివిల్ సర్వీసెస్, హైయెస్ట్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఇట్లాగా అన్ని రకాలైనటువంటి భారత సర్వీసులటువంటి
వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్. ఏవైనా పోటీ. లక్షలాది మంది పోటీ పడుతుంటారు. కొంతమంది దాంట్లో విజయం సాధిస్తుంటారు. ఇక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు పోవాలన్నా కూడా మీరు పోటీ పరీక్షలు ఎదుర్కోవాల్సిందే. పియోన్ జాబ్కు కూడా పోటీ పరీక్షలు ఎదుర్కోవాల్సిందే. ఏది సులభంగా దొరకడం లేదు. కాబట్టి జీవితం ఒక పరీక్ష. జీవితంలో పరీక్ష అనేది ఒక భాగం. జీవితం ఒక పరీక్ష, జీవితంలో పరీక్ష అనేటటువంటిది ఒక భాగం. కాబట్టి మనం మిత్రులారా గుర్తుంచుకోండి, మనం పరీక్షలకు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలి. మనం పరీక్షలకు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలి. మరి సన్నద్ధంగా ఉంటాం కదా. ఈ పోటీ పరీక్షలకు ఎలా చదవాలి? కొందరు అంటారు, ఓ పోటీ పరీక్షలా చాలా కష్టం, ఎంత కష్టపడితే సరి వస్తుంది, అది మామూలుగా రాదు, ఓ చాలా కష్టం. సాధించిన వాడిని కూడా చెప్పండి, అదే మాట అంటాడు, చాలా కష్టం ఇది, కానీ చాలా సులభం. నేనంటాను చాలా సులభం. పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించడం అనేటటువంటి చాలా సులభం. ఈ విజయాన్ని ఎట్లా సాధించాలి? అందరికంటే ముందు వరుసలో నేనెట్లా ఉండాలి? ఏ విధంగా ఆ ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలి? ఈ విషయాలను తర్వాతి ఎపిసోడ్లలో చర్చించుకుందామా? నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ లైక్ చేయండి, గంట సింబల్ మోగించండి. నన్ను తప్పకుండా ఆదరిస్తారు కదూ. మీకు అందరికీ నమస్కారం.